ఎవరైనా ముద్దుగా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు, కానీ అదేంటో ధనరాజ్ దయ్యాల్ని పెంచుకుంటున్నాడు. ఏంటి నమ్మరా? అయితే స్కిట్ చూడండి ప్లీజ్. వెల్కమ్ ధనరాజ్ along with his team. ఎవరు నువ్వు? నేను పిల్లిని. అయితే పాలు తాగి పోడుకోపో. ఓకే ఓకే. నువ్వు వాడివా? కాదు కాదు. పోని వీడివా? అవునవును. నువ్వు వాడివి కాకుండా వీడివంటే ఖచ్చితంగా నువ్వు పోలీసువే. నువ్వు పోలీసువే. నేను పోలీస్ కాదు, నేను దొంగని. నేను నమ్మను. నేను దొంగ అంటే నమ్మవా? నమ్మను. ఇదిగో చూడు. ఏంటిది? 5 రూపాయలు. అవును, ఈ మధ్య వచ్చేయట్లేదు. ఇటీ నాకు కావాలి. నువ్వు దొంగ అంటే నేను నమ్మ. ఓ మై గాడ్, ఇంకా నమ్మట్లేదా? సీమా ఐడి కార్డ్. దొంగలకి ఐడి కార్డ్. చెమ్మకు చంద్ర. అంటే నువ్వు ఖచ్చితంగా దొంగవే. నువ్వు హ్యాపీగా దొంగతనం చేసుకో. ఒక దొంగకి దొంగతనం చేసుకోమని చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఇంటి ఓనర్ కాదు. నువ్వు దొంగవా? కాదు. పరోడివి? కాదు. మరి ఎవరు నువ్వు? నేను ఇంటి ఓనర్ని. కానీ ఒక దొంగకి దొంగతనం చేసుకోమని హెల్ప్ చేస్తున్నావు అంటే నీ కథ ఏంటో నాకు తెలియాలి. చెప్పు. అది చాలా పెద్ద కథ. చిన్నగా చెప్పర్లేదు. రీసెంట్ గా 2014 ఓకే. నేను జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి రైట్ తీసుకుని లెఫ్ట్కి వెళ్తుంటే అక్కడ ఒక మసాజ్ పార్లర్ కంటే అక్కడికి వెళ్ళి గోల్ కట్ చేసుకుందాం అని కూర్చొని లోపల మీడియా వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. నేను యూట్యూబ్ లో చాలా సార్లు చూసా. ఇప్పుడు నాకా చెప్తాను జాగ్రత్తగా. మా నాన్న దొంగలకే దొంగ, అలాని గజ దొంగ కాదు, మామూలు దొంగ. ఆ దొంగకు పుట్టిన దొంగ నా కొడుకు నేను. నువ్వు దొంగ కొడుకు? ఎస్. నాకు ఇంకా పెళ్ళవలేదే. మా నాన్న పోతూ పోతూ ఎక్కడ పోతూ? పైకి పోతూ. అదే డిస్ట్రిక్ట్. రామ్ ప్రసాద్ చెప్పు ఓకే ఓకే. పోతూ పోతూ ఒరే నువ్వు అనాథాశ్రమంకి డొనేట్ చేయకు, ఎల్ఐసిలో డొనేట్ చేయకు, కానీ దొంగతనానికి ఎవరైనా వస్తే మాత్రం దోచుకోనివ్వరా అని చెప్పాడు. మా నాన్న ఆత్మశాంతి కోసం ఏ దొంగడు వచ్చినా సరే దోచుకోమని చెప్తున్నాను. ఓ మై గాడ్, సారీ. నువ్వు హ్యాపీగా దోచుకో, నిన్ను ఎవరేమని. మీరేం చేస్తున్నారు? నేను నీకు కనపడకుండా దాక్కుంటున్నాను. ఎందుకని మంచి ఒకసారి టెస్ట్ చేద్దాం. భయ్యా, ఓ అమ్మాయి యాక్టింగ్ మామూలు యాక్టింగ్ చేయట్లేదు. సూపర్. ఇదే మంచి టైం. ఎలాగో దొంగలు ఉన్నాడు కాబట్టి అన్ని కొట్టేసిన ఐటమ్సే, కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి, కొట్టేద్దాం. భయ్యా, ఓరి అమ్మ యాక్టింగ్. భయ్యా, ఓరి అమ్మ ఆస్కారు. ఏం చేయాలి? నీళ్ళు, అమ్మో నీళ్ళు. భయ్యా లేకట్లేదే. ఓ యాక్షన్ వస్తుంది. భయ్యా, ఎవరు నా బ్రాండ్ వేసింది? భయ్యా అక్కడ దయ్యం ఉంది భయ్యా. దయ్యమా? ఏది? అక్కడ చూపి. అక్కడ ఉంది భయ్యా. ఏది? భయ్యా ఆ తలుపుతే భయ్యా. భయ్యా ఇక్కడే 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 ఇక్కడే. బయటికి నేను ఎక్కడో పంజాగుట్ట శ్మశాన వాటిలో ఉంటే ఊరికినే ఉన్నావు, తీసుకొచ్చి పెంచుకుంటున్నానా? నువ్వు ఇలా వచ్చిన ప్రతి ఒక్కరిని భయపెట్టొచ్చా? తప్పు కదా. మా నాన్న ఆత్మశాంతి ఏం కావాలి? ఏం చేయలే భయ్య, ఏం చేయలేదు. అది పెంపుడు దయ్యం, వదిలే భయ్య. ఏంటి భయపెడతావా? మొన్న పాలోడు వస్తే తినేసావు, తినేస్తావా? మొన్న పొలిమేర దగ్గర ఎవరినో చంపేసావంట, పోలీసు వాళ్ళు వచ్చారు నా దగ్గర. ఏం కాదు, ఏం కాదు. పైకిలే, పైకిలే. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మా నాన్న వేడి నీళ్ళు పెట్టమని నన్ను పెట్టావా? కానీ మా నాన్న ఆత్మశాంతి కోసం మీరు మొత్తం దోచుకుని వెళ్ళాలి. నేను దోచుకోవాలా? దైవం చుట్టే దోచుకుంటా భయ్యా. మీ నాన్న ప్లీజ్ భయ్యా. ఓకే కదా? ఓకే ఓకే. అమ్మో భయ్యా మొత్తం దోచుకో భయ్యా. ఒరే అమ్మాయి యాక్టింగ్ యాక్టింగ్ చేస్తాడు, పడుకుంటాడు, అర్థం కావట్లా.
భయ్యా మీ ఇంట్లో ఏమన్నా డీటెయిల్స్ ఉంటే చెప్పయ్యా, బీరువాలు ఏమన్నా ఎక్కడ ఏమన్నా ఉన్నాయేమో. భయ్యా Easy గా ఉంటది. ఇచ్చారా భయ్యా? బీరువాలో పైన 30,000 ఉన్నాయి. ఓకే ప్లీజ్ అది నాకు కావాలి భయ్యా. భయ్యా కింద 50 లక్షలు ఉన్నాయి భయ్యా. 50 లక్షలు నేను తీసుకుని 30 ఉంచాలా? అవును భయ్యా. ఏంటి భయ్యా భయ్యా అక్కడ దయ్యం ఉంది భయ్యా. భయ్యా ఈడు కూడా వచ్చాడా? మొత్తం దోచుకున్నాను. ఏం దోచుకోండి భయ్యా. నాన్న నీ ఆత్మశాంతి కోసం ఒక దొంగోడు ఏం చేయట్లేదు నాన్న. నాకు దొంగతనం వద్దు, ఏమవుతుంది వెళ్ళిపోతాను భయ్యా. ఏయ్ నువ్వు దోచుకోపోయా, నేను చూస్తాను ఎవరు వస్తారు. దోచుకో. ఎవరున్నారు భయ్యా? బాగో చెప్తున్నా. ఏంటి నువ్వు రావే ఒకసారి రా. దా కిందకి రా. నీకు ఎన్నిసార్లు చెప్పాను పైనే ఉండవని. కొత్త వ్యక్తులు వస్తే భయపెట్టొచ్చా? భయ్యా అదేంటి భయ్యా? ఏం లేదు భయ్యా, కొంచెం ఇలాంటి మా ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ఇందాక నుంచి డిస్కషన్ జరుగుతుంది కదా, లేకొచ్చు కదా. లెగాల మరి లెగిసి మాట్లాడాలి కదా. ఈ ఎవరు భయ్యా అక్కడ లెగడానికి? నేను ఎందుకు తెచ్చుకున్నాను? ఎవరు తెచ్చుకున్నారు భయ్యా? ఎందుకు తెచ్చుకున్నాను భయ్యా? ఎందుకు తెచ్చుకున్నా? పిచ్చా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేడు. ఏది భయ్యా ఇల్లంతా దయ్యాలు పెట్టుకుని తిరుగుతున్నా? నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటి? డాన్స్ అంటే వచ్చా? డాన్స్ చేస్తా భయ్యా. చేయండి భయ్యా. ఎవరితో? మావాడు. కౌలించుకోవచ్చు ఒకసారి. చాలా గ్యాప్ వచ్చాయి. నువ్వు మామూలుగా సారీ ఆత్మలై అలవాటైపోయింది. ఇదిగో చెప్తున్నా, మా నాన్నగారు ఆత్మశాంతి కోసం వచ్చాడు. ఏమన్నా చేస్తే ఎవరు భయ్యా? అరే అరే లే ఎక్కడ భయ్యా? లే లే. ఇదిగో ఏది భయ్య ఇది? భయ్యా ఎక్కడ భయ్యా? ఎక్కడ కనబడవే? హగ్గ కావాలంట వెయ్యి ఒకటి. అక్క అక్క అక్కడ అక్కడికి లేదు దూరిపోయింది. ఎక్కడికి? దూరింది. ఎక్కడ భయ్యా? తీస్తాగా. దూరింది భయ్యా. లే. లే. ఎక్కడ దూరిపోయిందా? చంపేస్తానేమనుకుంటున్నావా? నువ్వు చేయబోయే దొంగతనం చేయబోయే. దొంగతనం చేయడం? అమ్మ నాన్న శాంతి కోసం నువ్వు చేయబోయే దొంగ. ఏం చేయడం? తీసుకోవాలి అమ్మ జీవితం. అరే అరే చంపేస్తాను ఇంకోసారి వచ్చావు. ఎవరు భయ్యా? అంత అబ్బా అబ్బా భయ్యా నా మాటిని భయ్యా, దొంగతనం రేపు వచ్చి చేసుకో, ఈరోజు వెళ్ళిపో. నేను దీన్ని ఆట కట్టిస్తాను, ఓకేనా? అమ్మయ్యా, దొంగలు పడుతున్నారండి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పటికే 30 లక్షలు దోచుకెళ్లారు. ఇలా పెంపుడు చేయాలని పెట్టుకున్నావు అనుకోండి, ఏ దొంగలు రారు. నువ్వు పని చేయి. నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఉండు, రేపు మార్నింగ్ వరకు ఎవరు నువ్వేం చేస్తావు అంటే బీరువాళ్ళు ఉండు.
స్కిట్ ఎండింగ్ ఇదే అనుకున్నాం ఇంకెందుకు దయ్యాలు ఇదంతా దొంగతనం అవ్వకూడదన్నా. వా ఏం స్ట్రాటజీలో. సో నాగబాబు సార్, డిడ్ యూ ఎంజాయ్ దిస్ స్కిట్? 100%. బట్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు మధ్యలో లేని వాటిని, ఇన్విజిబుల్ వాటి మీద ఏదో పెట్టి కొట్టడం చాలా బాగుంది. అండ్ నువ్వు సుధీర్ మేజర్ గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఇది ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఫస్ట్ టైం సార్ నేను ధనరాజన్ తో చూడు. ఇప్పుడు దాకా ధనరాజన్ టీంలో ఎప్పుడు కానీ ఇద్దరు విపరీతంగా సింక్ అయిపోయారు. బ్రహ్మాండంగా ఉంది స్కిట్. వెరీ గుడ్. ఫస్ట్ టైం అంటే వాడిని వికారంగా చూపిస్తుంది, బాధపడుతుంది. ఏ వేసినా బాగుంటావులే వినోద్. నువ్వు డోర్ తీయగానే దయ్యం వచ్చిందని భయపడితే, ఆ దయ్యాన్ని భయపడితే అది పిల్లిలాగా మేము అని కూర్చుంటే అది బాగుంది. బాగుంది, చాలా బాగా చేశారు. అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. అసలు దయ్యాలు పెంచుకోవటం అనేది వింతగా అనిపించింది. సూపర్.